నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతున్నాం. రెండవ దశలో తిరుపతి స్మార్ట్ సిటీగా ఎంపిక కావచ్చు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీలో సమూల మార్పులు తీసుకువచ్చాం. సింగిల్ విండో విధానంతో పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. తిరుపతిని ఐటీ కారిడార్గా మార్చుతాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి. సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు రాష్ట్రాభివృద్ధికి శుభసూచకం. రాష్ట్ర సైన్స్ కాంగ్రెస్ ముగింపు వేడుకల్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి. లోటు బడ్జెట్ రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు అవసరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేధస్సుతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. 5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్న చంద్రగిరి పోలీసులు. మీడియా, పోలీసుల సహకారంతోనే అక్రమ రవాణాను అరికట్టగలుగుతున్నాం. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ రెడ్డి. ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అని ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. రెండవ జాబితాలో తిరుపతి స్మార్ట్ సిటీగా ఎంపిక కావచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ-గో సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ను విస్తరిస్తున్నామని, దీనివల్ల రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయని తెలిపారు. కాగా స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియాల భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాల సహకరిస్తోందన్నారు. ఇప్పటికే 193,000 ఇళ్ల మంజూరుకు కేంద్రం సమ్మతి తెలిపిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరాడుతున్నామని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని తెలిపారు. స్మార్ట్ సిటీగా మొదటి జాబితాలో తిరుపతి ఎంపిక కాకపోవడంపై ఆయన స్పందించారు. కొంత స్వల్ప వ్యత్యాసంతో తిరుపతి ఎంపిక కాకపోయినా రాష్ట్రంలో 2 ప్రాంతాలు ఎంపికైనట్లు, మలి జాబితాలో స్మార్ట్ సిటీగా తిరుపతి ఎంపిక కావచ్చునని తెలిపారు. తర్వాత మనకి హౌసింగ్ ఆల్రెడీ 193,000 హౌసులకి ఇచ్చారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటమే మన ఆంధ్రప్రదేశ్ల అదృష్టంగా భావించవచ్చు. మనం ఈ విషయంలో మాత్రం ఇంకొకళ్ళ వల్ల అయితే కనుక ఈ స్టేట్ని ఈ విధంగా తీసుకెళ్ళవద్దు కాదు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద ఫోకస్ చేసి ఫస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని 10 సంవత్సరాలు రావాల్సి ముందు తెస్తున్నాం. ప్రత్యేక హోదా అనేది మన ఆంధ్రుల యొక్క హక్కు కాబట్టి దాన్ని సపరేట్గా మేము ట్యాకిల్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఎన్డీఏ గవర్నమెంట్ విల్ హెల్ప్ ఆంధ్రప్రదేశ్ అనేది నా నమ్మకం. పారామీటర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ రౌండ్లో వస్తుందని చెప్పి, తెలంగాణలో ఒకటి కూడా రాలేదు, నెక్స్ట్ రౌండ్లో తిరుపతి కూడా వస్తుందని చెప్పి నా నమ్మకం. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక పరంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, రాష్ట్రాభివృద్ధికి శుభసూచకమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్వీయు శ్రీనివాస ఆడిటోరియంలో ఎస్వీయు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ తొలి సైన్స్ కాంగ్రెస్ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షులు దీక్షితులు, ఎస్వీయు వీసీ దామోదరం, ఎస్పీ ఎంవీవి వీసీ దుర్గాభవాని, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని సుజనా చౌదరి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏపీ సీఎం శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని, ఈ రంగంలో నిష్ణాతులైన మేధావులు, శాస్త్రవేత్తలు వారి సలహాలు, సూచనలను ప్రభుత్వానికి నివేదించి రాష్ట్ర, దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. Come with a wonderful experience of success. So that is what I think giving him lot of stamina and strength to carry on. We are very lucky. So this is a time for youth as well as universities, colleges to think of reorienting ourselves. There is no point in kept on going on a black box approach. The time has changed. So we used to probably, even when I used to be in the college, people used to say there is no point in reinventing the wheel. But that is true. But today, because of the IT platforms, we all know how many ways and means to use that wheel for various purposes. Simply improving upon various software packages itself, children can really develop many further products. So the Science Academy, in my opinion, should focus on Government of India as well as state government's missions. Many missions are there. ఈ ముగింపు కార్యక్రమంలో ఏపీ ఏఎస్ కార్యదర్శి సాంబశివరావు, ఎస్వీయు రెక్టర్, రిజిస్టర్ భాస్కర్, దేవరాజులు, ప్రొఫెసర్ విజయ భాస్కర్ రావు పాల్గొన్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి ప్రతి రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించనున్నామని, తిరుపతిని ఐటీ కారిడార్గా మార్చనున్నామని రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ఈ-గోవే సదస్సుకు విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, నూతన రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఏపీలో ఐటీ రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా పరిశ్రమలకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. రాయితీలు, సదుపాయాలు, అనుమతులతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి పారదర్శక పాలన వైపు అడుగులు వేస్తున్నారన్నారు. అంటే మా ఉద్దేశం ఏమంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రజలకు సేవలు తొందరగా అందజేసి పారదర్శకంగా ఉండేటట్లు, జవాబుదారితనంతో ఉండేటట్లు, తర్వాత ఫ్రాడ్ లేకుండా చేయాలని ఆలోచన చేత ఈ కార్యక్రమాలన్నీ మనం మొదలుపెట్టడం జరిగింది. ఈ ఐటీ రంగంలో మీరు గమనిస్తే విశాఖపట్నము, తిరుపతిలో ఐటీఐ రీజన్గా ప్రకటించాము. తిరుపతి ఐటీ రంగానికి, ఐటీ సంస్థలు వచ్చేదానికి అన్ని విధాలుగా మంచి అనుకూలమైన ప్రదేశం. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండడము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయడము, అదేవిధంగా ఏదైనా విద్యకు కావాల్సిన హై స్టాండర్డ్ ఉండే స్కూల్స్, కాలేజెస్ ఉండడము, 5 స్టార్ హోటల్స్ ఉండడము. ఒక పరిశ్రమ రావాలంటే ఏమేమి కోరికలు ఉంటాయో, ఏమేమి సదుపాయాలు కావాలో అన్నీ పుష్కలంగా తిరుపతిలో ఉన్నాయి. ఇది చెన్నైకి దగ్గరగా ఉండడము, శ్రీ సిటీ, చెన్నై, తిరుపతి ట్రయాంగిల్లో డెవలప్ అయ్యే అవకాశం. కాగా రాష్ట్రంలో అమరావతి రాజధానిగా ఏర్పాటు, తిరుపతిలో ఐటీ పరిశ్రమకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉండటంతో తిరుపతిని ఐటీ కారిడార్గా మారుస్తున్నామన్నారు. దేశంలో ఈ ప్రగతి, ఈ ట్రాన్సాక్షన్స్లో ఏపీ నెంబర్ 1గా నిలిచిందన్నారు. ప్రతి ఇంటికి 10 Mbps స్పీడ్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ రంగాలు వృద్ధి చెందితే రాష్ట్ర ప్రగతి సాధిస్తుందన్నారు. అంతేకాకుండా హ్యూమన్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చే విద్యార్థులు కానీ, డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చే విద్యార్థులు కానీ, మైండ్ పవర్, మేధా సంపత్తి ఉండరు, కుప్పలకు బండ్లకు ఉండాలి. కాబట్టి హ్యూమన్ క్యాపిటల్ ఉండడము, మంచి పాలసీలు పెట్టడము, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి డైరెక్షన్ ఉండడము, ఈ అన్నీ కలిసి వచ్చి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలోకి ఐటీ రంగంలోనూ, ఎలక్ట్రానిక్ రంగంలోనూ ఎదగబోతా ఉంది. దాంట్లో ఏమాత్రం అభ్యంతరం లేదు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేసిన సమ్మిట్లో ఈ గవర్నెన్స్ అమలు ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది, ఈ గవర్నెన్స్ అమల్లో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మిగతా దేశాలకు ఆదర్శంగా ఉండాలి, మిగతా రాష్ట్రాలకు ఈ గవర్నెన్స్లో ముందు మార్గం నిర్దేశించే స్థితిలో మనం ఉన్నాం. దాని మీద ఒక సమ్మిట్ జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన మేధావులంతా వచ్చారు. ఇక డిస్కషన్స్ వెల్లిటీ ఫంక్షన్ ఉంది. దీనికి సుజనా చౌదరి గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రి గారు కూడా వెల్లిటీ ఫంక్షన్ వస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేదానికి ఐటీ రంగానికి కూడా మన 63 MOUలు వచ్చాయి. మీ అందరికీ తెలిసిందే, విశాఖపట్నంలో దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పి 300 పైచలకు MOUలు వచ్చాయి. మేధస్సుకు పదును పెట్టి దావోస్లో సమావేశాలకు ముఖ్య అతిథిగా వెళ్లి లోటు బడ్జెట్తో మిగిలిన కొత్త రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ఐటీ పరిశ్రమల మేధోమథనానికి టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ టెక్నాలజీతో అభివృద్ధి చేయడానికి పాటుపడుతున్నారని తెలిపారు. ఈ పరిపాలనా విధానాన్ని భావితరాలకు అందించాలనే సదుద్దేశంతో మేధావులతో సదస్సులు నిర్వహించడం, మేధస్సుకు పదును పెట్టడం చేస్తున్నారన్నారు. విడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో అమరావతిలో రాజధాని నిర్మాణానికి పూనుకోవటం సాహసమని చదలవాడ అన్నారు. టీటీడీ పరిపాలనా విధానంలో కూడా ఈ పరిపాలన వల్లే లక్షలాది భక్తులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. భావితరాల్లో ఈ రాష్ట్రానికి, ఈ పరిపాలన జరుగుతున్న విధానానికి విజయాలు అందుకునే దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు లేదన్నటువంటి మాటని ఇంతమంది మేధావుల్ని మిమ్మల్ని అందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక సదస్సు నిర్వహించినందుకు ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సత్యనారాయణ గారిని మనసారా నేను అభినందిస్తూ, వారి పాదాల చెత్త నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమం 10 మందికి మంచిని అందించేటటువంటి కార్యక్రమం, సులభతరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరిపించేటటువంటి కార్యక్రమం, బ్రెయిన్కు పొదులు పెట్టగలిగినటువంటి శక్తిని జాతికి అందించేటటువంటి కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరినీ నేను మనసారా అభినందిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, ఒక మంచి కార్యక్రమాన్ని
మీరు ఇక్కడ ఏర్పాటు చేసి పెరుగుతున్నటువంటి ఈ నూతన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా టెక్నాలజీ, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లక్షలాది మంది భక్తులు వస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా భక్తులకు దర్శన భాగ్యం అందించే విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిపేదానికి కారణం టెక్నాలజీ. అకామిడేషన్ కానీ, దర్శన కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఏ కార్యక్రమాలైనా టెక్నాలజీతో ముందుకెళ్తూ ఉంది సులభతరంగా. సాయంత్రం 7 గంటలకంతా ఎక్కడ ఏ దర్శనానికి ఎవరు వెళ్ళాలో, ఎంతమంది క్యూలో ఉన్నారో, ఎంతమంది దర్శనాన్ని అందుకున్నారో, ఎంతమందికి ఫెసిలిటీస్ అందించామో, ఎంతమందికి భోజన సౌకర్యం ఇప్పించగలిగాము, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మినిట్ పని చేయగలిగినటువంటి సామర్థ్యం, పూర్వం లేనటువంటి సామర్థ్యం ఈనాడు వచ్చినటువంటి ఈ సామర్థ్యానికి కారణం టెక్నాలజీ అన్నటువంటి మాటను హృదయపూర్వకంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నేను మనవి చేస్తూ, అనంతరం రాష్ట్ర ఐటీ విభాగం ప్రభుత్వ సలహాదారు సత్యనారాయణ సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రగతితో పారదర్శక పాలన సాధ్యమవుతోందన్నారు. దీర్ఘదృష్టితో చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. Take that kind of a big call and then push it forward. I will tell you, he was 2 examples, one from 99 and one from last week. Both my experiences with the Honorable Chief Minister. 99, when we were conceptualizing, designing, developing eSeva project, I am very happy Ram Informatics, who are working with them, the predecessor of the CEO, current CEO, his team I was working with at the time. I told that it was an extremely complex thing, 40 departments to be integrated in the front end. We have to do a lot of coordination with them and so on. ప్రజలు మీడియా సహకారంతోనే పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టగలుగుతామని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ శెట్టి అన్నారు. చంద్రగిరిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది 5 కోట్ల రూపాయల విలువైన 128 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వేకోజామున కొంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది 105 మంది ఎర్ర దొంగలు 104 దుంగలు తీసుకొస్తూ తారసపడ్డారు. దీంతో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ భాస్కర్ తన సిబ్బందితో దొంగలను చుట్టుముట్టారు. దీంతో ఎర్ర దొంగలు దుంగలు వదిలి పరారయ్యారు. 104 దుంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా చంద్రగిరి కోట సమీపంలో ఒక వాహనంలో 24 దుంగలను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దొంగలు పారిపోగా దొంగలను వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ శెట్టి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఎర్ర దొంగలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా రోజురోజుకు పెరుగుతోందని, దీన్ని అరికట్టేందుకు స్థానికులు మీడియా సహకారం అవసరమన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఎర్ర దొంగలకు స్థానికులు వసతి, భోజనాలు ఏర్పాటు చేస్తూ అడవుల్లో దొంగలు తరలించుటకు సహకరిస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసులు ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహిస్తున్నామని, ఎర్ర దొంగలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టమన్నారు. ఈ వ్యక్తులు కూడా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇప్పటికే వారందరి మీద కూడా నిఘా ఉంచాము. చాలామంది కూడా అరెస్ట్ అయి ఉన్నారు. ఇంకా అరెస్ట్ కావాల్సినటువంటి వారు కూడా ఉన్నారు. సో వీరందరినీ కూడా తప్పకుండా వీరందరి మీద నిఘా పెట్టి వీరందరినీ కూడా అరెస్ట్ చేసి వీరి మీద ఈ ట్రాఫికింగ్ సంబంధించి, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి కేసెస్ కూడా బుక్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా వెరిఫై చేస్తున్నాము. సో తప్పకుండా తొందరలో ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ అంతటిని కూడా లోకల్స్, ఎక్కడైతే లోకల్గా ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా మీడియా మిత్రులు వీరందరూ సహకారం తీసుకుని ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ని అరికట్టడానికి అటు టాస్క్ ఫోర్సు, ఇటు చిత్తూరు జిల్లా పోలీసు, అదేవిధంగా తిరుపతి అర్బన్ పోలీసు అందరం కూడా సమిష్టిగా కలిసి ఈ ఎర్రచందనం అక్రమ రవాణాన్ని నిలిపివేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, చంద్రగిరి సీఏ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ అనుచరులచే మోసపోయిన ప్రజలకు సంబంధించి 85 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ఘట్టంనేని శ్రీనివాస్ తెలిపారు. చిత్తూరులో పావని అనే మహిళ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల ఇళ్లకు సంబంధించిన మహిళలను మాయమాటలతో అధిక వడ్డీ ఇస్తానని చెప్పి వారి బంగారు ఆభరణాలను తీసుకుని ముత్తూట్ ఫైనాన్స్ లో కుదవపెట్టినట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
చిత్తూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పావని మోసాలకు బలైన వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. పావని సుమారు 8 కేజీల బంగారాన్ని కుదవపెట్టి తాను యజమానిగా చెప్పుకున్నట్లు తెలిపిందని, అసలు యజమానులు బంగారం కావాలన్నప్పుడు చింటూ అనుచరులే బెదిరించేవారని తెలిపారు. ఆ మేరకు ముత్తూట్ ఫైనాన్స్ నుండి బాధితులకు సంబంధించిన నగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నగలను విలేకరుల ముందు ప్రదర్శించారు. చింటూ చంద్రశేఖర్ అలియాస్ చింటూ దగ్గరికి పంచాయతీ తీసుకెళ్లారు. అప్పుడు హరిదాస్ అనే అతను ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి అక్కడ పంచాయతీలో ఏం చేశారంటే వాళ్ళని పావని మీ దగ్గరికి రావద్దండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి బెదిరించి పంపించడం జరిగింది. దాని తర్వాత మరి ఫ్యూచర్ లో ఏం జరిగిందంటే వీళ్ళు మరి అక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కనీసం మా పేర్ల మీద అయినా ట్రాన్స్ఫర్ చేయండి, ఆ ఇంట్రెస్ట్ మేము అవన్నీ డబ్బులు కట్టేసుకుని మేము రిలీజ్ చేసుకుంటాం మా బంగారం, కనీసం అది చేయండి అంటే హరిదాస్ ఒకసారి వెళ్ళి ఆ బంగారం అవన్నీ ఏం చేశారంటే వాళ్ళ పేర్ల మీద కొంతమంది పేర్ల మీద ఇది దాని ఏమంటాం ట్రాన్స్పోర్ట్ చేయించడం జరిగింది. ఇలా జరిగింది. సుమారుగా 800 కేజీ అంటే 800 కేజీస్ ఐ థింక్ 8 కేజీస్ సారీ 800 గ్రామ్స్ 8,000 గ్రామ్స్ 8,000 గ్రామ్స్ టోటల్ గా అంటే 8. ఈ విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు. మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. శుక్రవారం తిరుపతి ఎమ్మారపల్లిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో తిరుపతి సబ్ డివిజన్ కు సంబంధించి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ప్రారంభించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి విచ్చేసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ జెండాను ఆవిష్కరించి శాంతి కపోతాలను గాల్లోకి ఎగరవేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని ఎస్పీ స్వీకరించారు. 18 నెలల తర్వాత తిరుపతి అర్బన్ పరిధిలోని సబ్ డివిజన్ కు సంబంధించి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను శుక్రవారం నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు గోపీనాథ్ జెట్టి తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమించడానికి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి క్రీడలను నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడలు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా విజయం సాధించడానికి దోహదం చేస్తుందన్నారు. ఇండివిజువల్ గేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆడుతారు. దాని ద్వారా మనకి ఆ టీమ్ స్పిరిట్ అనేది కూడా వస్తుంది. ఎప్పుడైనా కూడా ఒక సంస్థ ఎప్పుడైతే ఒక టీం లాగా పనిచేస్తుందో అప్పుడే దాన్ని ఆ విజయాన్ని అందుకోవడానికి ఆ సంస్థకు కావచ్చు, లేకపోతే మనలాంటి డిపార్ట్మెంట్కి కావచ్చు, విజయాన్ని అందుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. సో దాన్ని ప్రతి ఒక్కరు ఆధునిక కవితలు, సంస్కృతి అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు తిరుపతిలోని ఎస్వి వేద విశ్వవిద్యాలయంలో జరుగుతుందని వీసీ కేఈ దేవనాథన్ తెలిపారు. ఎస్వి వేద విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వీసీ మాట్లాడారు. ఢిల్లీలోని సాహిత్య అకాడమీ, ఎస్వి వేదిక యూనివర్సిటీ సంయుక్తంగా ఆధునిక కవితలు, సంస్కృతి భాషానివాదం, సమస్యలు అనే అంశంపై జాతీయ స్థాయిలో సదస్సు తిరుపతిలో జరుగుతుందని చెప్పారు. ఈ సదస్సులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కవులు, సంస్కృత పండితులు పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సు 2 రోజుల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి కూడా పాల్గొన్నారు. భాషాంతర అనుభవం అని 2వ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో ఇప్పుడు మన సార్ చెప్పారు రిజిస్ట్రార్ గారు, ఇప్పుడు మన ప్రాదేశిక భాషలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం ఈ భాషలో రాయబడిన కవితలని ట్రాన్స్లేట్ చేస్తారు. ఇది ట్రాన్స్లేషన్ 2 విధంగా ఉంటుంది. తమిళ్ టు సంస్కృతం, తెలుగు టు సంస్కృతం, తెలుగు టు తమిళ్, తమిళ్ టు తెలుగు, పరస్పరం కూడా అనువాదం ఉంటుంది. ఈ విషయంలో పెద్ద పెద్ద కవులు, పెద్ద పోస్టులో ఉన్న మహనీయులు, ఎమినెంట్ స్కాలర్స్ వాళ్ళందరూ వచ్చి అలంకరిస్తారు. ఇదే సారమైన విషయం. ఓకే, థ్యాంక్స్. త్యాగరాజ కీర్తనలు సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తిరుపతిలోని త్యాగరాజ మండపంలో త్యాగరాజస్వామి 169వ ఆరాధనోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. త్యాగరాజ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆరాధనోత్సవాలు జరిగాయి. సంకీర్తన రంగంలో నిష్ణాతులైన కళాకారులు ఆలపించిన కీర్తనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కళా సంస్కృతి సంగీత రంగానికి మకుటం లేని మహారాజుగా నిలిచిన త్యాగరాజస్వామి భావి కళాకారులకు ఆదర్శప్రాయులని తిరుపతి త్యాగరాజ ఆరాధనోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శ్రీకృష్ణ దేవరాయల 506వ పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని రాయలసీమ రంగస్థలి రజతోత్సవ కళా సంబరాలను తిరుపతిలో ప్రారంభించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రామచంద్ర మాట్లాడారు. 64 కళల్లో రంగస్థలం ఒక ప్రత్యేకమైన కళని కళాకారులుగా జన్మించడం వరమని తెలిపారు. టీటీడీ ఉద్యోగుల శ్రీ పద్మావతి శ్రీనివాస నాటక కళా సమితి ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాల్లో శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం నాటకంకు శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకన్న బాబు స్వామిపీఠం చైర్మన్ గురుగోవింద శ్రీమన్ చిన్న వెంకన్న బాబు 15 మంది కళాకారులకు ట్రస్ట్ తరపున పురస్కారాలు బిరుదులు ప్రదానం చేశారని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో కళా సమితి సభ్యులు కళాకారులు రవి, ధర్మయ్య, ఏబిఎన్ చౌదరి, దేశయ్య, శైలజ, శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు సాగితే ప్రకృతిలో సంభవించే విపత్తుల నుంచి ప్రజలను సంరక్షించవచ్చునని విశాఖపట్నంలో గల ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ భానుకుమార్ అన్నారు. తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో 3వ రోజున రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన సైన్స్ విభాగపు ప్రొఫెసర్లు, వాతావరణ పరిశోధన విభాగపు శాస్త్రవేత్తలు పాల్గొని తమ పరిశోధన నివేదికలను అందజేశారు. ప్రకృతిలో సంభవించే సునామీలు, తుఫాన్లను, భూకంపాలను శాస్త్ర సాంకేతిక విలువలతో ముందుగానే గుర్తించి ఆ ఉపద్రవాల నుంచి ప్రజలను కాపాడవచ్చునని డాక్టర్ భానుకుమార్ తెలిపారు. అలాగే ప్రొఫెసర్ వల్లి మాణిక్యం కూడా ప్రకృతి వైపరీత్యాలు, దాన్ని ఎదుర్కోవటం ఎలా అనే వాటిపై వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో జరిగే ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ను గెలిపించాలని యూనియన్ రీజనల్ అధ్యక్షులు సత్యనారాయణ కోరారు. శుక్రవారం చిత్తూరు ఆర్టీసీ డిపో 1 కార్యాలయం ఎదుట, ఫిబ్రవరి 2వ తేదీ చిత్తూరు ఆర్టీసీ డిపో 2 కార్యాలయం వద్ద జరగనున్న బహిరంగ సభ వాల్ పోస్టర్ను రీజనల్ అధ్యక్షులు సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ను బలపరుస్తూ ఎన్నికల్లో గెలిపించాలని నినాదాలు చేశారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ ఫిబ్రవరి 5న జరగనున్న బహిరంగ సభను ఆర్టీసీ కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఎన్ని సంఘాలు పోటీ చేసినా ఎంప్లాయీస్ యూనియన్ను కార్మికులు బలపరిచి గెలిపించాలని పిలుపునిచ్చారు. 5న జరిగే బహిరంగ సభలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కార్మికుల శ్రేయస్సుకు పలు తీర్మానాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో సంస్థ మనుగడకు, కార్మికుల సంక్షేమానికి ఎన్ఎంయు గెలుపు అవసరమని ఆ సంఘ రాష్ట్ర కమిటీ నాయకులు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు సమీపిస్తుండటంతో శుక్రవారం పుత్తూరులోని ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయు ప్రచారం జరిగింది. కార్మికుల హక్కుల సాధనకు, సంస్థ పరిరక్షణకు ఎన్ఎంయు సంఘాన్ని గెలిపించాలని కోరారు. అలాగే ఎన్ఎంయు నాయకులు ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు రాష్ట్ర కమిటీ నాయకులు ఆర్హెచ్ రెడ్డి, కెఎస్ ప్రసాద్, ప్రభాకర్, కెఎస్ మన్యం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అవిలాల గ్రామంలోని శ్రీ ధనకోటి గంగమ్మ దేవాలయంలో విశ్వశాంతి మహారుద్రహోమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ ఆలయ ప్రధాన అర్చకులు రవి సతీష్ శర్మ తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అర్చకులు రవి సతీష్ శర్మ మాట్లాడారు. అవిలాల గ్రామం శ్రీనగర్ కాలనీలోని శ్రీ ధనకోటి గంగమ్మ కోరిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతోందని తెలిపారు. ఈ నెల 31 నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు విశ్వశాంతి మహారుద్రహోమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గణపతి పూజ, గోపూజ, యాగశాల ప్రవేశం, వాస్తుశాంతి, పుణ్యాహవచనం, కలశార్చన, రుద్రాభిషేకం నిర్వహిస్తామని వివరించారు. భక్తులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆలయ పాలక మండలి సభ్యులు రంగారెడ్డి, నరసారెడ్డి, పద్మజాకుమారి, లలిత, ఉమామహేశ్వర శర్మ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నరసింహ యాదవ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సప్లా నిధుల మంజూరుతో జగదీష్ అనే యువకుడు తిరుపతి జీవకోణలో ఏర్పాటు చేసిన స్టూడియోను ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నరసింహ యాదవ్, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి హాజరై స్టూడియోను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేస్తోందని నరసింహ యాదవ్ తెలిపారు. బడుగుల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని చెప్పారు. యూత్ని ఇంకా కూడా వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుపతి మరింత అభివృద్ధి సాధించి ఇంకా ఇలాంటి యువకులకు అనేక ఒక ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అనేక నిధులు వచ్చి వాళ్ళు అనేక వ్యాపార. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి సీఎం ప్రత్యేకంగా కార్పొరేషన్లు సప్లా నిధులు కేటాయించడం జరుగుతోందని పులుగోరు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. డబ్బులు తీసుకొని వాళ్ళను కూడా కొంత ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇదే విధంగా దీనికంతా కూడా
ఆశీస్సులు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ప్రసాదు వీళ్ళందరూ కూడా దీనికి సహకరించినారు. వీళ్ళందరూ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. బలిజ కాపు కులస్తులను బీసీ జాబితాలో చేరిస్తే సహించేది లేదని అఖిల భారత యాదవ మహాసభ హెచ్చరించింది. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మాట్లాడారు. వృత్తి కులాలకు సంబంధించిన బీసీ జాబితాలో బలిజ, కాపు, ఒంటరి, తెలగ కులస్తులను చేర్చడం సరైంది కాదని, వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సూచించారు. బీసీలు సామాజికంగా వెనుకబడిన వారని, తమలో ఇతర కులాల వారిని చేర్చడం దారుణమని మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ మహాసభ నాయకులు లక్ష్మణ్ యాదవ్, అశోక్ ఆనంద్, మస్తాన్ యాదవ్, మురళీమోహన్ యాదవ్, దేవరాజులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల్లో టీటీడీ ఉద్యోగులు ప్రదర్శించిన శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం నాటకంకు పురస్కారాలు ప్రదానం చేయడం సంతోషదాయకమని శ్రీ పద్మావతి శ్రీనివాస నాటక కళా సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు రామచంద్ర తెలిపారు. తిరుపతి మహతీ కళాక్షేత్రంలో 3 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి నృత్య కళోత్సవాలను శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, రాయలసీమ రంగస్థలి అధ్యక్ష కార్యదర్శి జయచంద్ర, కేఎన్ రాజా జ్యోతి ప్రజ్వలన చేసి కళా సంబరాలను ప్రారంభించారు. అంతరించిపోతున్న కళలను పరిరక్షించడానికి, కళాకారులను ప్రోత్సహించడానికి జాతీయ స్థాయిలో నృత్య పోటీలను నిర్వహించి కళాకారులకు బహుమతులను ప్రదానం చేయనున్నట్లు గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. కళాప్రేయులు, కళా పోషకులైన మహనీయులు శ్రీకృష్ణ దేవరాయల స్ఫూర్తితో కళా సంబరాలను నిర్వహిస్తున్నామని ప్రజలు తిలకించి జయప్రదం చేయాలని కోరారు. స్టాంపు వెండర్ల, డాక్యుమెంట్ రైటర్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ చంద్రగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట పలువురు ధర్నా నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం సముదాయంలో ప్రభుత్వ అనుమతితో పలువురు డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు విధులు నిర్వహించుకుంటున్నారు. వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల జిల్లా అధ్యక్షులు సీఎం కేశవులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ పొట్ట కొట్టేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. గత 50 సంవత్సరాలుగా ఇదే జీవనమని బ్రతుకుతున్న డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు ప్రభుత్వ నిర్ణయంతో ఆత్మహత్యలే శరణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే మొదటి జాబితాలో తిరుపతి స్మార్ట్ సిటీగా ఎంపిక కాలేకపోయిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్మార్ట్ సిటీ జాబితాలో తిరుపతి లేకపోవడంతో శుక్రవారం రాయలసీమ పోరాట సమితి ఆధ్వర్యంలో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్లకార్డులను చేతపట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని, ఆ తర్వాత తిరుపతి నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తామని హామీ ఇచ్చి వెంకయ్యనాయుడు మరోసారి ప్రజలను మోసం చేశారని నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చందమామ కథలు చెప్పి ప్రజలను మభ్యపెడుతోందని, రాజకీయ పార్టీలు జెండాలు, అజెండాలు పక్కన పెట్టి స్మార్ట్ సిటీ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రేణిగుంట ఈద్గాను అభివృద్ధి చేస్తుంటే కొంతమంది మైనార్టీలు ఓర్వలేక అడ్డుకోవటం సబబు కాదని ఈద్గా కమిటీ చైర్మన్ ఆర్ఎం అమానుల్లా అన్నారు. రేణిగుంట ఈద్గా మైదానంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పనులను ప్రారంభించారు. కాంప్లెక్స్ నిర్మాణానికి వక్ఫ్ బోర్డు అనుమతులు లేవంటూ తహసీల్దార్ మనోహర్, సర్వేయర్ కరుణాకర్ సిబ్బందితో కలిసి పనులను ఆపివేయాలని ఆదేశించారు. దీంతో ఈద్గా కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అమానుల్లా మాట్లాడుతూ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భూమి పూజ చేసిన కాంప్లెక్స్ పనులను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి రావాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం వక్ఫ్ బోర్డు ఆస్తులను విక్రయించేందుకు రేణిగుంట ఈద్గా కమిటీ యోచిస్తోందని, తక్షణం ప్రభుత్వ భూములను పరిరక్షించాలని టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు జీకే మునీర్ కోరారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం షాదీ మహల్ రోసష్ కమిటీ సభ్యులు తహసీల్దార్ మనోహర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మునీర్ మాట్లాడుతూ ఈద్గా కమిటీ అధ్యక్షులు ఆర్ఎం అమానుల్లా కమిటీ పేరుతో ముస్లింలకు పవిత్రమైన శ్మశాన వాటికను కాంప్లెక్స్ గా మార్చి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పవిత్రమైన ఈద్గాలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కాంప్లెక్స్ ను నిర్మించడం పట్ల ముస్లింలు మండిపడుతున్నారన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డు చైర్మన్ కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, జేసీ, డీఆర్ఓలకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఇక తిరుమల సమాచారం.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి 39,755 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 5 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 45, 50 రూపాయల గదులు 164, 100 రూపాయల గదులు 30, 500 రూపాయల గదులు 20, 600 రూపాయల గదులు 12 అందుబాటులో ఉన్నాయి. అలాగే శనివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: వసంతోత్సవం 154, ఆర్జిత బ్రహ్మోత్సవం 18, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 235 అందుబాటులో ఉన్నాయి. కాగా శుక్రవారం తిరుమలకు వచ్చిన భక్తులు 15 లక్షల రూపాయలను అన్నదానం, గోసంరక్షణ, ప్రాణదానం ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు: శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు: 10 గంటలకు 61, 11 గంటలకు 72, 12 గంటలకు 96, 1 గంటకు 48, 2 గంటలకు 59, 3 గంటలకు 115, 4 గంటలకు 128, 5 గంటలకు 137, 6 గంటలకు 156, 7 గంటలకు 179 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,980 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,523 రూపాయలు. వెండి 1 కిలో ధర 34,930 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 37.40 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతున్నాం. 2వ దశలో తిరుపతి స్మార్ట్ సిటీగా ఎంపిక కావచ్చు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీలో సమూల మార్పులు తీసుకువచ్చాం. సింగిల్ విండో విధానంతో పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. తిరుపతిని ఐటీ కారిడార్గా మార్చుతాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి. సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకం. రాష్ట్ర సైన్స్ కాంగ్రెస్ ముగింపు వేడుకల్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి. లోటు బడ్జెట్ రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు అవసరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేధస్సుతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. 5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్న చంద్రగిరి పోలీసులు. మీడియా, పోలీసుల సహకారంతోనే అక్రమ రవాణాను అరికట్టగలుగుతున్నాం. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.